ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పునః సమీక్షించే వ్యవస్థ అయిన పీఆర్‌సీ పే రివిజన్ కమిషన్. దీనికి సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చింది. 1970లలో ప్రారంభమైంది ఈ పీఆర్‌సీ ప్రక్రియ. అధికారికంగా 1974లో మొదట ప్రధాన పీఆర్‌సీ అమలు చేయబడింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు హయాంలో ఈ పీఆర్‌సీ అమలులోకి వచ్చింది. ఆ సమయంలో షిప్‌మెంట్ సుమారు 5% మాత్రమే ఉండేది. అంటే ఇది ప్రారంభ దశ కావడంతో పెద్దగా జీతాల పెంపు ఇవ్వలేదు. దాని తర్వాత 1986లో మరో పీఆర్‌సీ వచ్చింది. ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నా ప్రధానంగా ఎన్టీ రామారావు ప్రభావం ఉన్న కాలంలో ఈ పీఆర్‌సీ అమలైంది. ఈసారి షిప్‌మెంట్ 10% ఇవ్వబడింది. ఇది మొదటిసారి డబుల్ డిజిట్ పెంపు కావడం వల్ల ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చింది. ఇక మూడవ ముఖ్యమైన పీఆర్‌సీ 1999లో వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ పీఆర్‌సీ కూడా షిప్‌మెంట్ 10% మాత్రమే ఇవ్వబడింది. అంటే 1986తో పోలిస్తే పెద్దగా మార్పు లేదు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పెంపును పరిమితం చేసింది. కానీ 1999లో పరిస్థితి పూర్తిగా మారింది. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పీఆర్‌సీలో ప్రభుత్వం 25% షిప్‌మెంట్ ఇచ్చింది. ఇది అప్పటి వరకు ఉన్న చరిత్రలో పెద్ద పెంపుగా నిలిచింది. ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదల వచ్చింది. ఇది ఒక టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరో పీఆర్‌సీ అమలైంది. ఇందులో షిప్‌మెంట్ 16% మాత్రమే ఇచ్చారు. 1999తో పోలిస్తే ఇది తగ్గిన పెంపు అయినప్పటికీ ఉద్యోగులకు ఒక స్థిరమైన పెరుగుదలగా భావించారు. ఆ తర్వాత 2010లో వచ్చిన పీఆర్‌సీ మాత్రం మరోసారి చరిత్ర సృష్టించింది. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుండగా ముఖ్యమంత్రులుగా రోసయ్య మరియు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న కాలంలో ఈ పీఆర్‌సీ అమలైంది. ఈసారి ప్రభుత్వం 39% షిప్‌మెంట్ ఇచ్చింది. ఇది అప్పటి వరకు అత్యధిక పెంపుగా నిలిచింది మరియు ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదలకు కారణమైంది. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ 2015లో మరో పీఆర్‌సీ వచ్చింది. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పీఆర్‌సీలో ప్రభుత్వం 43% షిప్‌మెంట్ ఇచ్చింది. ఇది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక షిప్‌మెంట్‌గా నిలిచింది. 2010లో వచ్చిన 39%తో కలిపి ఈ కాలంలో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి. కానీ 2019లో ప్రభుత్వం మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 2022లో కొత్త పీఆర్‌సీ అమలు చేయబడింది. ఇందులో షిప్‌మెంట్ 23% మాత్రమే ఇచ్చారు. ఇది గత పీఆర్‌సీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపించింది. ఈ పీఆర్‌సీని 2018 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. కానీ క్యాష్ బెనిఫిట్లు తర్వాతి సందర్భాల్లో ఇచ్చారు. ఇక ఇప్పుడు 2026 పరిస్థితికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ అమలులో ఉన్న పీఆర్‌సీ మాత్రం ఇంకా 2022లో ఇచ్చిన 23% షిప్‌మెంటే కొనసాగుతుంది. ఇది 2018 నుంచి వర్తింప చేసినందుకు 2026 నాటికి అంటే ఇప్పటికే దాదాపు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పీఆర్‌సీ ఇవ్వడం జరుగుతుండటంతో తదుపరి పీఆర్‌సీ సుమారు 2027, 28 మధ్యలో రావాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పెండింగ్ డీఏలు మరియు బకాయిలు వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రారంభ దశలో 5% నుంచి 10% మధ్య చిన్న పెంపులు ఉండగా 1999 తర్వాత 25-39, 43% వంటి భారీ షిప్‌మెంట్లు ఇచ్చారు. అయితే 2022లో మళ్ళీ 23%కి తగ్గడం జరిగింది. అందువల్ల ట్రెండ్ చూస్తే ఒకే సమయంలో భారీగా పెరిగిన షిప్‌మెంట్లు ఇప్పుడు తగ్గుముఖం పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.